ఏడున్నాయా అన్న పెట్టిండు ఈ నల్ల మొక్కపోడి అని ఎవరు చదువుతాడో ఏమో. ఛీ ఏంది బుజ్జి ఈడ పని చేస్తుంది? మీది పక్కూరు కదా, ఇక్కడ కూర్చుంటే ఏం చేస్తావు? ఓ అంకుల్ మీరా? అసలు ఏమైందిరా? ఏం చెప్పాలి అంకుల్, నా బాధ. అనవసరంగా ఈయన్ని పెళ్లి చేసుకున్నా. ఉన్న బాధ చెప్పుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటదిరా. ముండల మీద బరువు దించేసినట్టు అవుతుంది. ఒకళ్ళ బాధ ఒకళ్ళకు చెప్పుకుంటేనే మనసు నిమ్మలం ఉంటదిరా. నీ బాధ ఏందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే ఓ రజిత, ఓ రజిత, ఏంది? నేను ఊర్లోకి పోతానా, ఇంట్లోకి సామాన్ తెత్తా. చక్కెర చపత్త కూడా అయిపోయినాయి, అవి కూడా తీసుకురా. టాప్ ఒకటి చెప్తావేమే, నీకు అన్నీ ఒకసారి గుర్తురావా? ఇప్పుడే చూసినా మరి. ఇంకా సంచిటి అరే సేను, నువ్వారా? ఎన్ని రోజులారా చూడక? వెంకటేష్ బాగున్నావారా? గట్ల వెళ్తేంద్రా, ఏమన్నా చూస్తే ఏమనుకుంటారు? ఓపిల వెంకటేష్ పాటతోని నీ పేరు ట్రెండింగ్ అయింది కదరా, అందుకనే గట్లా పిలిచిండ్రా. మరి నిన్ను కూడా అట్లా విలువనారా? ఓ సీను, అది సీనా, ఓ దేవుడా నిలువనా? అద్దుల వారి నా పేరు మీద ఉన్న వీడియో కంటే నీ పేరు మీద ఉన్న వీడియోనే బాగా వైరల్ అయింది కదరా. అయినా ఎడికి పోతాను నువ్వు? కూరగాయలు కొనుక్కున్నారా? తెమ్మన్నది, ఇంటికి పోతున్నా. ఎండ మస్తు కొడతాం కదరా, బండకు నీడ పోయి కూర్చొని మాట్లాడదాం. సరేపా, ఎండ బాగా కొడుతుంది నాకు కూడా. ఎందుకు నా తాపర్చన? పెట్రోల్ కొడతా నడుచుకుంటూ పోతాను వారా? సంపాదన అంతా పెళ్ళి అనుకుని సంసారానికి కొడుతుందిరా. నీకేం తెలుసు నా బాధ? అందుకే లైఫ్లో సెటిల్ అయ్యేదాకా పెళ్లి చేసుకోదలుచుకోలేరా? గిట్లా అయితే ముడికింది 40 ఏళ్ళు వస్తాయి, ఆయనతో పెళ్ళి కూడా కాదు ఇక. సరే మరి గీడి దాకా వచ్చినావు, ఆయనతో ఇంటి దాకా పోయి చానీలు తాగుదాంపా, పోదాం. నీకు పోతామా ఇక? పోతావా? కొత్త చేతనం ఏంద్ర అంతా? చాయ్ తాగిపోవా? చాయ్ ఎవడైనా తాగుతారా? నీళ్ళు పొంగియాలి. పొంగిద్దాం అంతా. ఓ రజిత, సీనియర్ వచ్చిండు, చాయ్ నీళ్ళు పట్టుకురా. సరే. బాగున్నావా సీను? బాగానే ఉన్నా. ఏం చేద్దాం అనుకుంటున్నా? చికెన్ సెంటర్ అన్నా మటన్ సెంటర్ అన్నా పెడదామని ప్లాన్ చేస్తాను. ఓర్ని లైఫ్లో ఎదుగుతా అని హెచ్చులు కొట్టింది గిదేనారా? చికెన్ షాపో మటన్ షాపో పెడతావా? ఏది ఉత్తేనే కాదు, దేనికుంటే ఖర్చు దానికే ఉంటుంది. మనం ఏదైనా షాప్ పెడదామంటే ఏడవుతుంది అని అంటావు. ఎవరికుండే బాధలు వాళ్ళకు ఉంటాయి. ఈ ముచ్చటడు కానీ మనం పోదాంపా. అగో నువ్వెక్కడికి పోతున్నావు? నీ ఎడుకోతానే అని పంపించేసి వస్తా, పారా. సరే తొందర్రా. సరే సరే. రజిత, అన్నం వేసినావానే? వేసినదా. ఓ అమ్మా, ఇవాళ ఏం వారం? ఆదివారం. తారీఖు? 15 తారీఖు. ఎల్లుండి. ఈ పిసనానే మంగళవారం. ఆ రోజు తారీఖు 17 తారీఖు. అబ్బా అది కాదు, ఆ రోజు స్పెషల్ ఏంటి? స్పెషలా? నువ్వే చేస్తే కదా స్పెషల్. అడిగితే మంగళవారం అంటావు లేదా తిండి గురించి మాట్లాడతావు? మరి ఇంకేంది? ఏది గుర్తుకొస్తలేదా? అదేమన్నా పుట్టిన దినమా సచ్చిన దినమా? ఎందుకు గుర్తుకొస్తుంది? అసలు ఏమైంది? ఏది గుర్తుకొత్తలే నాకు. ఆ రోజు మన దినం, మన పెళ్లి దినం. వామ్మో, దీన్ని మర్చిపోయినా అని చెప్తే నన్ను చంపిన చంపుద్ది. ఏదో టిప్ మేనేజ్ చేయాలి. ఊకో, అది మర్చిపోయే తినావా?
మన పెళ్లి దినమేనే. ఏదో నీకు గుర్తుందో లేదో అని అట్లా ఆట పడిచ్చిన అంతే. ఇప్పుడు అనండి. ఓ మాసాల్తీ మీదికెళ్ళి ఆ కవరింగ్ ఒకటి. అయ్యో అలిగినావానే? కోపమా నా పైన, అపమా ఇక నాయన పడుతుంటే. చాలా అందంగా ఉన్నావు ఇవాళ. మస్తు రెడీనా తెలుసా? అద్రిందమ్మ రజితమ్మ. నీకోసం కట్టుకున్నా. ఈరోజు మన పెళ్లి రోజు కదా. పెళ్లి దినం కాదే, ప్రతిరోజు అందంగా ఉంటుంది తెలుసా? సాల్తీ అరే గట్లంటిపోయింది. ఈ రోజు అనేది తాకుండా ఇంటికి రా. ఇవాళ సాయంత్రం ఉంటుంది చూడు, జోరు ఉంటుంది ఇవాళ. నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి హలో రే సినిగా, ఎడనోరా? రోడ్డు మీద ఉన్నారా? సరే కానీ మన రెగ్యులర్ స్పాట్కి వచ్చాయి. ఇప్పుడు ఎందుకురా? రే మర్చిపోయినారా, ఇవాళ నా పెళ్లి దినం కారా, అట్లా కొద్దిగా ఖుషి అవుదామని. అరే రే ఇవాళ పెళ్లి రోజు అనగానే అద్దంటాను రా. ఇంటికి పోయి నీ భార్యను చూసుకో, మిమ్మల్ని మంచిగా చూసుకోరా. అరే ఏదైనా పెళ్ళైనా ఏదైనా దోస్తాన తర్వాతనేరా. అరే అద్దురా, ఇవాళ ఒక్కరోజు నా మాటను. నువ్వురా ఫస్ట్ అయితే దావా చేసుకుందాం. దా నువ్వైతే దా. సరే అత్తనుండు. ఉంటానా మరి. Cheers. ఇవాళ మొత్తం ఎంజాయ్ చేయాలిరా, పొక్కిలే డైరెక్ట్. సూపర్ ఎంజాయ్ చేద్దాం ఇవాళ. బీర్లు అయిపోయినాయి, నేను పోయి ఇంకొని బీర్లు పట్టుకొద్దాం. ఫుల్ తాగుదాం ఇవాళ, సరేనా? పట్టు గట్ల పట్టు పోయి బీర్లు పట్టుకొద్దాం. రే లేరా, నేను నడుపుతారా? గట్టి పట్టుకో. జాగ్రత్త వెళ్ళరా. మందు నేను మీకు తెలుసు కదా ఈరోజు మా పెళ్లి రోజు అని. కనీసం ఈ రోజైనా తాగకుండా వస్తే సంతోషంగా ఉందాం అనుకున్నా. ఈ రోజు కూడా తాగేచ్చి నాకు సంతోషం లేకుండా చేసిండు. బాధపడక, నేను వానికి ముందే చెప్పిన వద్దురా వద్దురా అనగానే వెళ్ళలేదు. వాడు ఎప్పుడు మారుతాడో ఏమో. సరే ఇంకా నేను వెళ్ళొస్తా. సీను ఒక నిమిషం, అన్నం తిని వెళ్ళు. పర్లేదు, నేను ఇంటికి వెళ్ళి తినేస్తా, నువ్వు అదు. ఇగో శబ్దం వినిపిస్తుంది. ఎవరు వస్తున్నాను? రజిత, ఏమైంది? ఎందుకు తెలుస్తున్నావు? ఏమైంది రజిత, ఏమైంది? తీసుకోరా. రే నాకు కొద్ది ఇస్తానరా. నువ్వొకటి నేనొకటా రా. తాగు నీ. ఇది తాగుతాయి మామ, ఏం తాగుతావురా? హలో రజిత.
తిన్నావారా? ఇప్పుడు ఆ డ్యూటీ అయిపోయింది, తాగే డ్యూటీ ఎక్కినావా? ఏ కొంచెమే తాగింది, కొంచెమే. నువ్వు ఇట్లా ఫోన్ పెట్టేగానే నేను ఆడ ఉంటా. ఇంకెప్పుడు? నువ్వు ఫోన్ పెట్టేగానే ఆడ ఉంటా నేను. చాలరా పోదాంపా. నాకు ఎక్కువైనా అనుకుంటున్నావా నువ్వు? నీకు ఎక్కువైందని కాదురా, ఇంట్లో మీ భార్య వెయిట్ చేస్తాను. చూడు అదే అవుతుంది. ఏ పారా, నీకు ఎక్కువైంది. పో, బస్ నుండి అరే లే. నువ్వు ఇంకో పోదాంపా. కాటన్ తెచ్చినా నేను తాగుతారా? నర్రా. ఏ నడు, సరేగా నడు. పా ఫస్ట్ వా. ఇంటికి పోను నడు, సరేరా నడు. పంట నేను పోతా. ఇంటికి దిగి పెడతా. ఏయ్, ఎలా పో. డేయ్ నేను పోతారా, నేను నాకు బంట నువ్వు పోతావా? నాకు లేదు. పోతాను బంట. అరే అరే అరే, రజిత. హలో, రజిత, ఎక్కడే ఉన్నాలే, ఏం టెన్షన్ పడకు, నా దగ్గరనే ఉన్నాడు. వెంకటేష్, 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 వెంకటేష్. ఏం ఆలోచించావు? నేను నిర్ణయం ఏం తీసుకున్నావు? దేని గురించి? దేని గురించా? నువ్వు మర్చిపోయావా? నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తాను, నువ్వే నాకు కావాలి, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాగా. వెంకటేష్ ఆ విషయాన్ని తప్పితే నన్ను అన్ని విషయాల్లో మంచిగా చూసుకున్నాడు. నేనంటే వానికి పిచ్చి ప్రేమ. వాడిని నువ్వు ఎంత ప్రేమించినా నిన్ను సుఖపెడతలేడు కదా. సుఖం లేని పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? నువ్వెన్నైనా చెప్పు, వెంకటేష్ ఇడ్సబెట్టి నేను రాను. వెంకటేష్ నేను ఇడ్సబెట్టి నేను రాను. ఎవ్వ ఏంది, మొన్న నుంచి బాగా సతాయిస్తాను. నేను చెప్పినట్టు వినలేదు అనుకో, నా ఫ్రెండ్ అని కూడా చూడ, వాడిని చంపినా నేను పెళ్లి చేసుకుంటా. ఇదిగో నీళ్ళు తాగు. తాగు. వాడు నా జిగిరి దోస్తు కాదు, అందుకనే వాడిని ఏం చేయకుండా ఇడిచిపెడతాను. వాడు బతకాలంటే నువ్వు నాతో రావాలి, వేరే ఆలోచన లేదు. సరే సరే. శీను, శీను, రే రే శీను, ఛీ నన్ను ఇంత మోసం చేస్తావరా? ఛీ.
ఏం ముచ్చట పెడతాను? ఓకే మూసుకొని పని కానీ. నీ మొదటి భర్త ఏడుంటాండు రా, నువ్వు ఇక్కడ ఉంటానావు? అక్కడెక్కడ ఊరవతలు ఉంటాడు చూడండి అంకుల్. మీ ఇద్దరి సుఖం కోసం మంచిగా బ్రతుకుతున్న వెంకటి గారిని బ్రతుకు ఆగం చేస్తారు కదరా. ఛ